నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దల సభలో మరింత పెరిగిన పార్టీ బలం. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఘన విజయం. సీఎం కేసీఆర్ రైతులు రాజుగా చూడాలన్నదే సర్కార్ లక్ష్యం. ప్రభుత్వాలు లక్ష్యాలు సాధించకపోతే అధికారులపై వేటు తప్పదన్న కేటీఆర్. వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా ఆగ్రహం. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ డబ్బా. అడుగు భూమి కూడా ఇవ్వబో, దీటుగా జవాన్ల జవాబు. ఆల్ పార్టీ మీట్ లో ప్రధాని మోదీ వెల్లడి. బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే, రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 4 విజయభేరి మోగించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు 38 ఓట్ల చొప్పున సాధించడంతో 4 తొలి రౌండ్లోనే నెగ్గినట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు. గెలుపొందిన 4 అభ్యర్థులకు ఆయన శుక్రవారం రాత్రి సీఈఓ విజయానంద్ సమక్షంలో ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఓటింగ్ కు 2 శాసనసభ్యులు గైర్హాజరయ్యారని, 4 ఓట్లు చెల్లలేదని తెలిపారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. బొక్కేలు ఒక్క నిమిషం పక్కన పెడితే సార్ ముందు రండి. ప్రభాకర్ గారు రైట్. అందరా ఈ రోజు నా రాజకీయ జీవితంలో మర్చిపోలేని రోజు అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఏపీలో నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ విజయం సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కార్యకర్త విలువ తెలిసిన వ్యక్తిగా జగన్ ఉన్నారని కొనియాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అగ్నికుల క్షత్రియ నుంచి దేశంలోనే తొలిసారి రాజ్యసభలోకి తనను అవకాశం కల్పించారని అన్నారు. తనతో రాజకీయ ఓనమాలు దిద్దించిన సింగం బసవపున్నయ్యను, తన ఎదుగుదలకు వెన్నంటి నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్లను ఈ సందర్భంగా వెంకటరమణ గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించి గ్రామ స్థాయి నుంచి శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైన బాధ్యతలను నిర్వర్తించి ఇంత త్వరగా రాజ్యసభలో కూడా నాకు స్థానం కల్పించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని చెప్పి బహుశా నేను ఊహించలా. కోరిక ఉన్నప్పటికి కూడాను మనకు ఆ కోరిక తీర్చుకునేటువంటి అవకాశం కూడాను నాయకుని రూపంలో, భగవంతుని యొక్క ఆశీర్వాదం రూపంలో లభించేటటువంటి సంఘటనలు అరుదు. అలాంటి అరుదైన సంఘటనలో నేను భాగస్వామిని కావటం అనేటువంటిది ఒక విధంగా ఆశ్చర్యకరమైన విషయం, సంతోషించదగిన విషయం. ఈ రాష్ట్రంలో కార్యకర్త యొక్క విలువ తెలిసినటువంటి నాయకునిగా, పార్టీ యొక్క నాయకత్వానికి అండగా ఉండేటటువంటి, చేదోడు ఓదడుగా ఉండేటటువంటి, పనిచేసేటటువంటి నాయకుల యొక్క గౌరవం, విలువ తెలిసినటువంటి వ్యక్తిగా, విశేషమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనాలతోటి
ఈరోజు రాజ్యసభకు ఎన్నిక కావటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. యాక్టివ్ గా ఉండే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి తప్పుడు కేసుల్లో ఇరికించి బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిని కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుకున్నది జరగకపోవడంతో మండలిలో విపక్ష సభ్యులపై దాడికి దిగారని, చైర్మన్, వైస్ చైర్మన్లపై బెదిరింపులకు దిగారని కనకమెడల విమర్శించారు. మండలికి సంబంధం లేని 16 మంది మంత్రులు ఎందుకు వెళ్లారని, టీడీపీ సభ్యులపై దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు కనకమెడల. అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, చట్టాలను, రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజలపై, ప్రతిపక్ష నాయకులపై దౌర్జన్యం చేస్తూ ఎదుటివారిపైన దౌర్జన్యం చేశారనేటువంటి ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి చూస్తున్నటువంటి పాలకుల తీరు చాలా గర్హనీయం. ప్రధానంగా మనం గనక ఇప్పుడు చూసినట్లయితే ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని కేసుల్లో ఇన్వాల్వ్ చేసి బెదిరించి లొంగ తీసుకునేటటువంటి కార్యక్రమం. ప్రప్రథంగా కేసులు పెట్టో, నోటీసులు ఇచ్చో లొంగ తీసుకోవడానికి ఒక ప్రయత్నం, లేదా లోపాయికారిగా మంతనాలు జరిపి లొంగ తీసుకోవడానికి ఒక ప్రయత్నం, అప్పటికి వినకపోతే సంబంధము లేనటువంటి కేసుల్లో విరికించి వాళ్ళని జైలుకు పంపించడం ద్వారా బెదిరించి లొంగ తీసుకోవాలనేది ఇంకొక ప్రయత్నం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. అందులో ప్రధానంగా అచ్చెన్నాయుడు గారి కేసు చూసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 150 కోట్ల అవినీతిని చివరికి కాగితాల రూపంలోకి వచ్చేదలికి 3 కోట్ల లోపే తేల్చేశారు. ఆయనకి లెటర్ ఇచ్చారనే ఆరోపణ మినహాయిస్తే చట్టబద్ధమైనటువంటి చర్యలు ఆరోపణలు కూడా ఏమీ లేవు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిపైన, వారి కుమారుడు అస్మిత్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసులు కూడా చూసినట్లయితే ఏ రకంగా దానికి బాధ్యులైనటువంటి వ్యక్తులను వదిలివేసి వీళ్ళని ఏ రకంగా కేసుల్లో ఇరికిచ్చి జైల్లో పెట్టి చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఇక అన్నిటికైనా దుర్మార్గమైనటువంటి ఇంకొక విషయం, మచ్చలేనటువంటి నాయకుడు అయ్యన్న పాత్రుడు గారిపైన నిర్భయ చట్టం పెట్టేసి ఆయన అప్రతిష్ట పాలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. ఆ నిర్భయ చట్టం ఏమిటండి? భారత పార్లమెంట్లో అడుగు పెడతానని, అలాంటి సందర్భం వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా సుభాష్ చంద్రబోస్ ఎన్నికైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఓనమాల దిద్దించిన రాయవరం మున్సిబుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించిన వైఎస్ఆర్ కు రుణపడి ఉంటారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం అమలు చేస్తున్నారని బోస్ కొనియాడారు. భారత పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఎన్నికవడం అనేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడు మాలాంటి వాళ్ళం, అంటే మేము చాలా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మాలాంటి వాళ్ళం పార్లమెంట్లో అడుగు పెడతామని కలలో కూడా ఊహించలేదు నేను ఎప్పుడు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు రాజకీయ గురువులైనటువంటి 2 మహోన్నత వ్యక్తిని ఒకసారి నేను స్మరించుకోవాలి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకులు స్వర్గీయ శ్రీ రాయవరం మునసబు గారు. 2, దివంగత ముఖ్యమంత్రి మా ప్రీతం నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వీరిద్దరూ ఒకరైతే నాకు రాజకీయాల్లో వనమలు నేర్పిన వారు శ్రీ రాయవరం మునసబు గారు అయితే,
నన్ను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించిన వారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిద్దరికీ జన్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ మై మీడియా ఫ్రెండ్స్, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ సందర్భంగా భారత పార్లమెంటులో రాజ్యసభ మెంబర్గా ఎలక్ట్ అవడం అనేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడు మాలాంటి వాళ్ళు, అంటే మేము చాలా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం. రాష్ట్ర సాగునీటి చరిత్రలో గడిచిన తెలుగుదేశం 5 ఏళ్ల పాలన స్వర్ణ యుగంగా నిలిచిపోతుందని, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఇరిగేషన్ శాఖలో 63,373 కోట్లు ఖర్చు చేశారని, చివరికి ఏడాదిలోనే కూడా 13,988 కోట్లు వెచ్చించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మేజర్, మైనర్, మీడియం ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్ట్, డెల్టా మోడర్నైజేషన్, ఫ్లడ్ బ్యాంక్, నీరు, చెట్టు ఇలా అన్ని పనులలో కలిపి 63,373 కోట్లు ఖర్చు చేయడమైనదని అన్నారు. తెలుగుదేశం హయాంలో 62 సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించగా 23 ప్రాజెక్టులు పూర్తి చేయడమైనది. 26 ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ లో ఉన్నాయన్నారు దేవినేని ఉమా. 188 కోట్లు గత సంవత్సరం కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు 13,988 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా 5 సంవత్సరాల్లో మేజర్ ఇరిగేషను, అట్లాగే మీడియం ఇరిగేషను, మైనర్ ఇరిగేషను, లిఫ్ట్ ఇరిగేషను, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ డెల్టాస్, ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా కలిపి కమాండ్ ఏరియా సిఏడిఏ పనులు కానీ, కాడా పనులు కానీ, అట్లాగే ఉపాధి హామీ కింద నీరు చెట్టు కార్యక్రమాలు కానీ, రూరల్ డెవలప్మెంట్ కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని దగ్గర 63,373 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. గత 12 నెలలుగా కూడా ఈ వాస్తవాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో మేము మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 62 ప్రాజెక్టుల్లో కూడా దగ్గర యువతులు, కూలీలు, మహిళలు, దళితులు మోకాళ్ళ మీద దీక్ష చేసి మీ కళ్ళు తెరిపించాలనే ప్రయత్నం చేస్తే మీరు అమరావతి గుండెల మీద తన్నే విధంగా నిన్న మీరు శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో మీ మంత్రులు బూతులు కానీ, మీ మంత్రులు మా ఎమ్మెల్సీల మీద దాడి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర అధికారం ఉంది. శాసన మండలిలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా అంతా మీ చేతుల్లోనే ఉంది. సాక్షి ఛానల్ అంతా లోపల రికార్డ్ చేసిందంతా కూడా మీ ఛానలే. దాన్ని ప్రజల ముందు పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మంత్రులు ఏం బూతులు మాట్లాడారు, మీ మంత్రులు ఎగిరెగిరి ఎవరినెవరిని తన్నారు, ఎక్కడ బోర్ల బొక్కల కింద. తెలంగాణలో త్వరలో 2వ హరితహార విప్లవం ఆవిష్కృతమవుతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలు నియంత్రిత పంట సాగు విధానంతో త్వరలోనే ఇది సాకారం కానుందని చెప్పారు. నియంత్రిత పంటల సాగును విజయవంతం చేసి తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు కేటీఆర్. రైతు క్షేమాన్ని ఆకాంక్షించే నియంత్రిత పంటల సాగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతులంతా బాగుపడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని చెప్పారు. నియంత్రిత పంటల సాగుకు రైతుల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, జిల్లాల్లో 40% సన్న రకాల సాగు లక్ష్యంగా నిర్దేశించుకుని తెలిపారు. అద్భుతంగా ఒక పాతి కొండల్లో లేని దృశ్యాలను ఈరోజు మనం ఆ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, రాజరాజేశ్వర సాగర్లో కానీ ఈరోజు మన కళ్ళ ముందే కనబడతా ఉంది. ఇది సిరిసిల్ల ప్రజలు ఏనాడు కూడా అనుకోలేదు. ఇన్ని గొప్ప మార్పులు ఇంత వేగంగా, ఇంత అద్భుతంగా జరుగుతుందనే మాట ఏనాడు కూడా అనుకోలేదు. అందుకే ముందుగా నేను ఇరిగేషన్ ఇంజనీర్లకు, అదే మాదిరిగా
మన రెవెన్యూ అధికారులకు, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా ఏ రైతులైతే భూములను మన కోసం ఇచ్చినారు ఈ ప్రాజెక్టు కట్టడానికి, కొన్ని వందల మంది రైతులు త్యాగం చేస్తేనే కొన్ని లక్షల మందికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉంది, లాభం జరుగుతూ ఉంది. వారికి మనం పాదాభివందనం చేసినా తక్కువ. ఎందుకంటే వారందరూ ఎక్కడెక్కడ అన్నపూర్ణ రిజర్వాయర్లు మునిగిన వాళ్ళు కానీ, రాయరాజేశ్వర సాగర్లో మునిగిన వాళ్ళు కానీ, దాదాపు 14-15 గ్రామాలు వారందరూ కూడా ఈరోజు గొప్పగా ముందుకు వచ్చి వారు సహకరించడం వల్లనే, మన అధికారులతో ప్రభుత్వంతో సహకరించడం వల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తయినాయి. కాబట్టి ముందుగా వారికి అభినందనలు చెప్తా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జల విప్లవం విధంగా ఈరోజు రైతులందరూ కలిసి ముందుకు వస్తున్నారంటే ఇది నిజంగా మనం గర్వపడదగ్గ విషయం. అంటే ఈరోజు 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్నులకు గోదాముల సామర్థ్యాన్ని పెంచింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వ్యవసాయ విస్తరణాధికారులు లేరు ఇదివరకు. ఆ వ్యవసాయ విస్తరణాధికారులను ఈరోజు 5,000 ఎకరాలకు ఒకరి చొప్పున మన జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 57 మంది 57 క్లస్టర్లుగా విభజించి 57 వ్యవసాయ విస్తరణాధికారులను ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలి, రైతులు మాట్లాడుకోవాలి, రైతులు ఎప్పటికప్పుడు సాగులో మంచి మెలకువలు సంపాదిస్తే ఒకరితోనొకరు పంచుకోవాలి అభిప్రాయాలు, ఒకరితోనొకరు సూచనలు సలహాలు ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులకు సంఘటితంగా ఉండడంలో ఉండే శక్తిని విడమర్చి చెప్పి వారికి కావాల్సినవన్నీ అందజేసి రాజ్యసభలో వైసీపీ ప్రస్థానం ఒక స్థానం నుండి 6 స్థానాలకు చేరుకుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. ఈ విజయం సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యసభ స్థానాలు 6కు చేరుకున్నాయని, 2020 నాటికి అవి 11 స్థానాలకు చేరుకుంటాయనడంలో సందేహం లేదన్నారు ఆయన. స్థానం 1 నుంచి మొదలై ఆ తర్వాత 2 ఈరోజు 6 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 2024కి ఈ యొక్క 6 స్థానాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 11 స్థానాలకు చేరుకుంటాయన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భారత పార్లమెంటులో ఒక 30 స్థానాలకి పైబడి పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పార్టీకి దేనికైనా కూడా మంచి గుర్తింపు ఉంటుంది. నాయకుడి ఆశయాలకు అనుగుణంగా, పార్టీ విధి విధానాలకు అనుగుణంగా కలసికట్టుగా ఐకమత్యంగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కాపాడుతామనని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మన నాయకుడికి, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఈరోజు రాజ్యసభకి మరో 4 పంపించిన 2-3 రోజుల్లో మార్కెటింగ్ శాఖ ద్వారా పొగాకు కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధమైందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. పొగాకు రైతుల ఇబ్బందులపై ఈ ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు ఏపీ మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికోసం ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 2-3 రోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నాతో పాటు మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు, పార్లమెంటు మాజీ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు తదితర నాయకులు, అధికారులు, ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. చాలామంది ఈ ట్రేడ్లో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి రివ్యూ చేశారు. చాలా స్పష్టంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చాలా క్లారిటీతో ఏ విధంగా ముందుకెళ్తామనేది
ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రైతులకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. రైతు సంక్షేమం కానీ రైతు ప్రయోజనాలే మేము ముఖ్యం మాకు ఈ ప్రభుత్వానికి, అదే చూస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించారు. ఇవాళ రాష్ట్రంలో 88,000 హెక్టార్లలో పొగాకు పండిస్తున్నారు. ముందుగానే లైసెన్స్ తీసుకుని రైతులకు కూడా లైసెన్స్ ఇచ్చి పండించడానికి ఎంత పండాలి అనే దాని మీద కూడా స్పష్టత ఇచ్చి వారిని అనుమతించిన తర్వాత కొనుగోళ్ళు వచ్చేటప్పటికి వేలం జరుగుతున్న సమయానికల్లా చాలా అయోమయమైన పరిస్థితిని, గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల గెలిచేదానికి చంద్రబాబు కుమారుడు, ఓడిపోయేదానికి దళితులు అన్నది చంద్రబాబు సిద్ధాంతం అన్నారు ఉండవల్లి శ్రీదేవి. గతంలో చంద్రబాబు పక్కా ప్లాన్తో పుష్పరాజ్, మాజీ మంత్రి ఎం నరసింహలతో పాటు పలువురికి మోసం చేశారన్నారు. దళితులను పావులుగా వాడుకున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గపు కుట్రపూరిత బుద్ధి ఇంకా మారలేదన్నారు శ్రీదేవి. పరిమళ నెత్వాని గారు, తర్వాత అయోధ్య రామరెడ్డి గారు, ఈ నలుగురు క్యాండిడేట్స్ బరిలో ఉన్నా కానీ కావాలని వరలరామయ్య గారికి ఓడిపోయే సీటు కట్టబెట్టడం అనేది ఈ యొక్క కఠినమైన కుళ్ళు రాజకీయాలు తెరదీశారని చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా గెలిచే అవకాశం ఉంటే వాళ్ళ కొడుకే ఇస్తారు కానీ దళితులను ఎందుకు పావులాగా వాడుకుంటారు? ఎప్పుడైనా ఓడిపోయే సీట్లు, దళితులను అవమానించే సీట్లు అయితేనే చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని కట్టబెడతాడు. ఎప్పుడైనా ఓటు బ్యాంక్ రాజకీయాలకి దళితులను వాడుకున్నారు కానీ దళితులు కూడా ఎప్పుడు పెద్దపీట వేసిన దాఖలే లేదు. గతంలో కూడా 2008లో గెలిచే అవకాశం ఉన్నా కానీ టికెట్ ఇవ్వలేదు. తర్వాత 2016లో పుష్పరాజు గారిని మోసం చేయడం జరిగింది. మరి మోత్కుల గారికి గవర్నర్ పదవి ఇస్తానని కూడా మోసం చేశారు. మరి 2018లో ఈ వరలరామయ్య గారికే రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్తే ఆయన హడావుడిగా పట్టు పంచలు చొక్కా వేసుకొని బయలుదేరి వారధ నుంచి మళ్ళీ ఆయన బ్యాక్ వెళ్ళటం మనం చూసాం. మరి అలాంటి వ్యక్తికి ఈ సీట్ ఇవ్వడం అనేది ఇందులో ఆయన యొక్క కపట వైఖరి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని ఎలా పావులుగా వాడుకున్నారంటే ఆయన చెప్పే వాక్యంలోనే మనకి తెలుస్తుంది. ఎవరైనా ఎస్సీగా పుట్టాలనుకుంటారా అని అంటే అర్థం ఏంటి అంటే దళితులకి ఆయన ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చాడు? మరి ముఖ్యంగా ఆయన యథారాజా తథా ప్రజ అన్నట్లు మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మరి వాళ్ళ మంత్రులు, గత మంత్రులు మాత్రం ఏ విధంగా మాట్లాడారో మనందరికీ తెలుసు. మరి గత మంత్రులు ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూస్తూ భారత భూభాగం నుంచి ఒక్క అడుగు కూడా ఇవ్వబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దు కవ్విస్తున్న చైనాకు జవాన్లు ధీటుగా జవాబిస్తున్నారని పేర్కొన్నారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలను నిలువరించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద గస్తీ పెంచామని, హెలికాప్టర్, మిసైల్స్ మోహరించామని తెలిపారు. వాస్తవాదిన రేఖపై పూర్తి నిఘా పెట్టామని ప్రధాని తెలిపారు. భారత్ వద్ద ఫైటర్ జెట్లు, కొత్త హెలికాప్టర్లున్నాయని మోదీ చెప్పారు. భారత శాంతిని కోరుకుంటుంది, అయితే దేశ సార్వభౌమత్వంపై రాజీ పడబోదని చెప్పారు. జాతి హితమే తమ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. देश अटूट विश्वास रखता है. इस सर्वदलीय बैठक के माध्यम से मैं शहीदों के परिवारों को भी ये विश्वास दिलाता हूं कि पूरा देश उनके साथ है, पूरा देश उन्हें नमन करता है. साथियों, पूर्वी लद्दाख में जो हुआ उसको लेकर आपने रक्षा मंत्री जी और विदेश मंत्री जी को सुना भी और प्रेजेंटेशन को भी देखा. न वहां कोई हमारी सीमा में घुस आया है, न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है. लद्दाख में हमारे 20 जाबाज शहीद हुए, लेकिन जिन्होंने भारत माता की तरफ आंख उठाकर देखा था. बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
పెద్దల సభలో మరింత పెరిగిన పార్టీ బలం. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం. సీఎం కేసీఆర్ రైతును రాజుగా చూడాలన్నదే సర్కార్ లక్ష్యం. ప్రభుత్వ లక్ష్యాలు సాధించకపోతే అధికారులపై వేటు తప్పదన్న కేటీఆర్. వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా ఆగ్రహం. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ డబ్బా. అడుగు భూమి కూడా ఇవ్వబో, ఇటుగా జవాన్ల జవాబు. ఆల్ పార్టీ మీట్ లో ప్రధాని మోదీ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ నిఘా న్యూస్. నమస్కారం.